విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాలాక్షి నగర్లో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరో యువకుడు కారులో ఇరుక్కుపోయాడు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నుజ్జునుజ్జవ్వడంతో కట్టర్ల సాయంతో వీరిని బయటకు తీశారు. మృతుల్ని మాధవధార నాయుడు తోటకు చెందిన శశాంక్ అన్వాష్, వంశీ భోగరాజులుగా గుర్తించారు. కృష్ణ బెహరా, జయకిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాలాక్షి నగర్లో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరో యువకుడు కారులో ఇరుక్కుపోయాడు. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నుజ్జునుజ్జవ్వడంతో కట్టర్ల సహాయంతో వీరిని బయటకు తీశారు. మృతుల్ని మాధవధార నాయుడు తోటకు చెందిన శశాంక్ అన్వాష్, వంశీ భోగరాజులుగా గుర్తించారు. కృష్ణ బెహరా, జయకిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. జ్యోతి కదా నువ్వు? హుసేన్ ఫోన్ చేశాడు. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి చికిత్స కొనసాగుతుంది. ఒక యువకుడు కారులోనే ఇరుక్కుపోవడంతో అతన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వడంతో కట్టర్ల సహాయంతో వారందరినీ బయటకు తీయడం జరిగింది. ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో మనం దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు చెట్టును ఢీకొట్టి ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, నలుగురు యువకులు బీచ్ రోడ్ వైపు నుంచి హనుమంతపురం వరకు, అంటే ఒక కారులో వెర్నా కారు నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. అదే మితిమీరిన వేగంతో అటువైపు రావడంతో వెంటనే విశాలాక్షి నగర్ లో డిగ్రీ కాలేజ్ సమీపంలో వచ్చేసరికి కారు అదుపు తప్పింది. ఓవర్ స్పీడ్ లో వెళ్తుండగా కారు అదుపు తప్పి అక్కడ చెట్టుకు దిగడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే మృతుల్లో శశాంక్ అన్వాజ్, వంశీ భోగరాజు అనే ఇద్దరిని గుర్తించారు. మరో క్షతగాత్రులు కృష్ణ బెహరా అలాగే జయకిరణ్ గా వారిని గుర్తించారు. వీరంతా కూడా మాధవధార నాయుడు తోట దత్తపుల్లా హిల్స్ కు చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ కారు ఎంత ఓవర్ స్పీడ్ వెళ్తుందో స్థానికుల ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఫ్లైట్ అంటే విమానం ఎంత వేగంగా వెళ్తుందో దానికి విమానం ఏదో కూలిపోయిందా అనే భావన కూడా అక్కడ స్థానికుల్లో వ్యక్తమైంది. హుటాహుటిన తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనతో ఒక్కసారిగా స్థానికులంతా ఉలిక్కి పడ్డారు. బయటకు వచ్చి చూసేసరికి ఒక కారు, అంటే అది కారులకు కూడా గుర్తించే విధంగా కూడా లేదు. అంత భారీ స్థాయిలో నుజ్జయిపోవడంతో కూడా స్థానికులు తీవ్ర ఆందోళన ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే వీరిలో కృష్ణ బెహరా, అంటే డ్రైవర్ సీట్లో ఉన్న కృష్ణ బెహరా,
కాళ్ళు పూర్తిగా దిగిపోయి ఇతనికి కట్టర్ల సాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరో తీవ్రంగా గాయపడిన జైకర్ ను కూడా కట్టర్ల సాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రైట్, థ్యాంక్ యూ కాజా.